హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆన్లైన్లో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించాలంటే యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఎట్ జస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్. లైఫ్ టైం వ్యాలిడిటీ పొందొచ్చు. 60,000 రూపాయలకి మీకు మొత్తం అంతా కవర్ అయిపోతుంది. 15th జూలైలో రేపట్లోగా జాయిన్ అయితే మాత్రమే ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంది. ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలంటే హైదరాబాద్, వైజాగ్ 2 చోట్ల అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్ ఫీజు వివరాలు, డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా మనం లాంచ్ చేసాము ఆల్రెడీ. ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఆప్షనల్స్ మీరు జాయిన్ అవ్వచ్చు. ఫీజు వివరాలు మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. 15 జూలై రేపటిలోగా జాయిన్ అయితే ఇక్కడ ఉన్న ఫీజు మీకు అందుబాటులో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ దీంట్లో కూడా మనం అందిస్తున్నాం. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఇవాళ ఆర్టికల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే పేరుతో మనకి కనిపిస్తుంది. సో ఏంటి కదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే దేని గురించి మాట్లాడుతున్నారంటే జిఎస్టీ గురించి. సో ఏంటి, జిఎస్టీలో చాలా పనులు పెండింగ్ ఉండిపోయాయి. సో ద 50th జిఎస్టీ కౌన్సిల్ మీట్ లిఫ్ట్స్ ది ఫాగ్ ఆన్ మెనీ ఏరియాస్, ఎగ్జిక్యూషన్ రిమూవ్స్ హోల్డ్స్ ది కీ. చాలా ఇంట్రెస్టింగ్గా రాశారు సెంటెన్స్ చూడండి. లిఫ్ట్ ది ఫాగ్ అన్నారు. ఫాగ్ అంటే ఏంటి? మనకి మంచు కదా, మనం చూస్తాం ఎర్లీ మార్నింగ్ మంచు పడినప్పుడు మనకి ఏం కనిపించదు, క్లారిటీ ఉండదు, క్లియర్గా ఉండదు. లిఫ్ట్ ది ఫ్లాగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మీనింగ్ అంటే క్లియర్ ది కన్ఫ్యూజన్ రిమూవ్ చేయడం, క్లియర్ చేసేయడం. వెన్ ద ఫాగ్ హ్యాస్ బీన్ లిఫ్టెడ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్గా మనకు కనిపిస్తుంది అని అర్థం. సో 50th జిఎస్టీ కౌన్సిల్ మీట్ లిఫ్ట్స్ ది ఫాగ్ ఆన్ మెనీ ఏరియాస్. కన్ఫ్యూజన్ అనే చాలా ఏరియాస్లో కన్ఫ్యూజన్ రిమూవ్ చేసింది. కాకపోతే ఎగ్జిక్యూషన్ హోల్డ్స్ ద కీ. మీటింగ్లో ఏవైతే డిసైడ్ చేశారో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని అర్థం. మీటింగ్ ఆఫ్టర్ నియర్లీ 5 months తర్వాత ఈ కలవడం అనేది జరిగింది. ద జిఎస్టీ కౌన్సిల్ ఆన్ ట్యూస్డే unraveled some knotty issues that were hanging fire for a long time, such as the constitution of appellate tribunals and the tax treatment for the booming online gaming industry. నియర్లీ 5 months, 5 నెలల తర్వాత మీట్ అవుతూ ఎవరు? జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు, కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ అంతా ఎవరు? మనకి ప్రైమ్ ఫైనాన్స్ మినిస్టరు, స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్, వీళ్ళంతా. ఈ పర్టికులర్ కౌన్సిల్ ఏం చేసిందంటే ఆన్ ట్యూస్డే అన్రావెల్డ్ సమ్ నాటీ ఇష్యూస్. నాటీ అంటే చిక్కుముడులు లాంటివి. సంథింగ్ ఈజ్ నాటీ దట్ ఈజ్ నాట్ ఈజీ టు హ్యాండిల్. చిక్కుముడులతో కూడుకున్నది అని అర్థం. దట్ వర్ హ్యాంగింగ్ ఫైర్ అంటే అర్థం ఏంటంటే డిలే అవుతున్నాయి అని అర్థం. ఫర్ ఏ లాంగ్ టైం, చాలా కాలంగా డిలే అవుతున్న కొన్ని చిక్కు ప్రశ్నలు అన్రావెల్ జరిగింది. అన్రావెల్ చేయడం అంటే అర్థం ఏంటి? చిక్కుముడి విప్పడం. అన్రావెలింగ్ అంటే అర్థం ఏంటమ్మా? చిక్కుముడిని విప్పడం అంటే క్లిష్టమైన సమస్యని పరిష్కరించడము, నిజాన్ని బయటికి తీసుకురావడం, మిస్టరీని ఛేదించడం, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ఇట్లాంటి మీనింగ్ మనం తీసుకోవచ్చు. ఏంటవి? సచ్ యాజ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ అపెల్లేట్ ట్రైబ్యునల్స్. జిఎస్టీకి సంబంధించి ఇప్పుడు మీకు జిఎస్టీ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకేమో ట్యాక్స్ వేసింది, మీరు ఎంత కట్టాలి అంత కట్టాలని చెప్పింది. నువ్వు అనుకుంటున్నావు నేను అంత కట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏదో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పావు, కంప్లైంట్ చేసావు. సో జిఎస్టీ ఆఫీసర్ ఏదో చూసారు, ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు, యు ఆర్ నాట్ హ్యాపీ. అప్పుడు ఏం చేయాలి? నువ్వు కోర్టుకి వెళ్ళాలనుకుంటావు. ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. దాని బదులు హైకోర్టుకి ఎన్నో కేసుల్లో ఇదొక కేసు. అలా కాకుండా జిఎస్టీ కేసుకి సంబంధించి సెపరేట్గా ఒక ట్రైబ్యునల్ పెడితే, సెపరేట్గా ఒక కోర్ట్ అనేది పెట్టారనుకోండి. సో ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ ఇట్ యూ కెన్ అప్లై హియర్. అపెల్లేట్ ట్రైబ్యునల్కి నువ్వు వెళ్ళొచ్చు అన్నారనుకోండి. సో ఆ ట్రైబ్యునల్ పని ఏంటి? ఓన్లీ జిఎస్టీకి సంబంధించిన కేసులు మాత్రమే హ్యాండిల్ చేయడం. సో తొందరగా జస్టిస్ అనేది జరుగుతుంది. సో అపెల్లేట్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న ఐడియా, అది డిలే అయింది. అది ఇప్పుడు ఏర్పాటు చేయాలని నిర్ణయం అనేది జరిగింది. అండ్ ద ట్యాక్స్ ట్రీట్మెంట్ ఫర్ ద బూమింగ్ ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ రోజు రోజుకి పికప్ అవుతుంది. రమ్మీ ఆన్లైన్లో ఆడుతున్నారు, రకరకాల 3 cards, 3 పత్తి, రకరకాల గేమ్స్ ఆన్లైన్లో అవుతున్నాయి. ఈ ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ రోజు రోజుకి బూమ్ అవుతుంది, రోజు రోజుకి పికప్ అవుతుంది. దానికి ట్యాక్స్ ఎంత వేయాలనేది క్లారిటీ లేదు. ఇప్పుడు ట్యాక్స్ పెంచాలని చెప్పి డిసైడ్ అయ్యారు. విత్ ద అపాయింట్మెంట్ నామ్స్ ఫర్ ట్రైబ్యునల్ మెంబర్స్ క్లియర్డ్. సో ట్రైబ్యునల్ మెంబర్స్కి అపాయింట్మెంట్ నామ్స్ ఏంటి అనేది కూడా మనకి ఇప్పుడు ట్రైబ్యునల్ ఏర్పాటు చేసామని కాదు కదా, ట్రైబ్యునల్ ఏర్పాటు చేసేసామని కాదు. ట్రైబ్యునల్ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఏర్పాటు చేసినప్పుడు ట్రైబ్యునల్లో మెంబర్స్ ఎవరు, వాళ్ళ అపాయింట్మెంట్ నామ్స్ ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ డిసైడ్ చేయాలి. అవన్నీ ఏం చేశారు? క్లియర్ చేశారు, క్లారిటీ ఇచ్చేశారు. ద సెంటర్ హ్యాస్ గివెన్ అన్ అష్యూరెన్స్ దట్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ ట్రైబ్యునల్ షుడ్ బికమ్ ఆపరేషనల్ ఇన్ 4 to 6 months. ఫస్ట్ సెట్ ఆఫ్ ట్రైబ్యునల్స్ మనకి 4 to 6 monthsలో ఆపరేషనల్ అయిపోతాయని సెంటర్ అష్యూరెన్స్ ఇచ్చింది. వైల్ స్టేట్స్ హ్యావ్ ప్రపోజ్డ్ 50 ట్రైబ్యునల్ బెంచెస్. స్టేట్స్ ఏం ప్రపోజ్ చేసాయి? 50 ట్రైబ్యునల్ బెంచెస్ని స్టేట్స్ ప్రపోజ్ చేసాయి. దీస్ విల్ కమ్ అప్ ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్.
అవన్నీ ఒకేసారి వస్తాయంటే మెల్లమెల్లగా వస్తాయి. బిగినింగ్ విత్ స్టేట్ క్యాపిటల్స్ అండ్ సిటీస్ విత్ హైకోర్ట్ బెంచెస్ ఎక్కడ ఉన్నాయో, స్టేట్ క్యాపిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మనకి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇండస్ట్రీ మే హోప్ ఫర్ క్వికర్ రిడ్రెస్ ఆఫ్ మౌంటింగ్ జిఎస్టీ లిటిగేషన్స్, క్లాగింగ్ అప్ కోర్ట్స్లో ఈ జిఎస్టీ లిటిగేషన్స్ క్లాగ్ అయిపోతున్నాయి, అంటే పేరుకుపోతున్నాయి. ఈ పేరుకుపోతున్నవి తొందరగా రిడ్రెస్ అవ్వాలని చెప్పి ఇండస్ట్రీ కోరుకుంటుంది. సో జిఎస్టీ యాపిల్ ట్రైబ్యునల్ అనేది ఒకవేళ యాక్షన్లోకి వచ్చేస్తే ఈ కోర్టు కేసులన్నీ కూడా 1 by 1 పరిష్కారం అవుతాయి. ఆన్ ది అదర్ హ్యాండ్, బిజినెసెస్ హ్యావ్ రియాక్టెడ్ విత్ మచ్ కాన్స్టర్నేషన్ to the council's decision to finalize the 28% GST levy on the face value of all bets placed in online games, casinos, horse racing, with many e-gaming players terming it a death knell for the growing industry and its thousands of jobs. So gaming industryలో ఉన్న వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆశ్చర్యం మరియు భయంతో కూడిన రెస్పాన్స్ ఇచ్చారు. 28% GST, సో చాలా ఎక్కువ జిఎస్టీ పెట్టేశారు. మరి ఇంత జిఎస్టీ పెడితే ఇంకా మాకు ఇంకా కస్టమర్స్ ఎవరు ఉండరు, ఇంకా ఇండస్ట్రీ అనేది కుప్పకూలిపోతుంది, ఇట్ విల్ సౌండ్ ఎ డెత్ నెల్, ఒక మరణ మృదంగం అంటారు చూడండి, అలాంటిది అనమాట. అలా అయిపోతుంది మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు. మరి నెగిటివ్గా రియాక్ట్ అయినా పాజిటివ్గా రియాక్ట్ అయినా చేస్తున్న పని ఏంటి? ఈ కసినోలు, గేమ్స్ ఇవన్నీ మంచివి కాదు కదా. కసినోలు ఇట్లాంటివన్నీ ఆర్ ద గుడ్ కాదు. సో మంచివి కాదు కాబట్టి దానిపైన ఎక్కువ ట్యాక్స్ వేసినా ప్రాబ్లం లేదని ఇక్కడ పాయింట్. This was not a hasty decision, having been considered by a ministerial group of council not once but twice since its formation in late 2020. అయితే 28% వేయాలనేది తొందరగా తీసుకున్న నిర్ణయం కాదు. ఒక మినిస్టీరియల్ గ్రూప్ ఆఫ్ కౌన్సిల్ వేశారు, అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిపి ఒక కౌన్సిల్గా ఫామ్ అయ్యి దీన్ని 2 సార్లు కన్సిడరేషన్లో చేసి, డిస్కషన్ చేసి, మంతనాలు చేసి ఫైనల్గా తీసుకున్న నిర్ణయం ఇది. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ said the council acknowledged that Goa and Sikkim rely heavily on casino-driven tourism revenues, but also examined the moral question of whether this can be equated to the more compassionate tax treatment warranted for essential goods and services. సరే, ఎంత ట్యాక్స్ వేస్తే ఎలాగా అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే, సరే గోవా, సిక్కిం ఈ 2 రాష్ట్రాలు కూడా కసినో డ్రివెన్ ఈ రెవెన్యూస్ పైన ఎక్కువగా, టూరిజం రెవెన్యూస్ పైన ఎక్కువగా ఆధారపడతాయి. దీనివల్ల టూరిజం రెవెన్యూ తగ్గిపోవచ్చు అనేది మేము యాక్సెప్ట్ చేస్తాం, కరెక్టే. కానీ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద మోరల్ క్వశ్చన్. ఏంటది? కసినోస్ పైన వేసే ట్యాక్స్, ఎసెన్షియల్ గుడ్స్ పైన వేసే ట్యాక్స్ని ఒకేలాగా ట్రీట్ చేయాలా? ఎసెన్షియల్ గుడ్స్ పైన వేసేటప్పుడు మనం కంపాషనేట్గా థింక్ చేయాలి. అరే ఇంత ట్యాక్స్ వేస్తే పాపం ప్రజలు ఏమైపోతారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనే కంపాషన్ అనేది అక్కడ చూపించాలి. కాంపాషనేట్గా ట్రీట్ చేయాలి. కానీ కసినోస్కి వేసేటప్పుడు మనం అంత కాంపాషనేట్గా ట్రీట్ చేయకూడదు. అయ్యో పాపం హార్స్ రేసింగ్లో పార్టిసిపేట్ చేసేవాడికి ఎక్కువ ఖర్చు అయిపోతుందేమో, పేకాట ఆడేవాడు ఇబ్బంది పడిపోతాడేమో అని ఆలోచించాం. ఇన్ఫ్యాక్ట్ ఇంత ట్యాక్స్ పెట్టడం వల్ల వాడు పేకాట ఆడడం మానేసాడు అనుకోండి, మంచిదేగా. కార్డ్స్ ఆడడం మానేసాడు అనుకోండి, అది మంచిదే కదా. అదే ఎసెన్షియల్ గుడ్స్ పైన విపరీతంగా ట్యాక్స్ వేసి వాళ్ళు తినలేకపోయారు అనుకోండి, అది మంచిది కాదు. ఇక్కడ వాళ్ళు ఒకవేళ దీనికి దూరంగా వెళ్ళి అది మంచిదే. ఇప్పుడు సిగరెట్లు ఉన్నాయి, లిక్కర్ ఉంది, దానిపైన ఎక్కువ ట్యాక్స్ ఉందనుకోండి, ఒకవేళ ప్రభుత్వం ఎక్కువ ట్యాక్స్ వేసింది అనుకోండి, తాగడం మానేశారు, తినడం మానేశారు, సిగరెట్ కాల్చడం మానేశారు అనుకోండి, ఒక రకంగా మంచిదే కదా. వాటిని సిన్ గుడ్స్ అంటాం. అలాంటి వాటిపైన ఎక్కువ ట్యాక్స్ వేయడం వల్ల నష్టం లేదు, కాంపాషనేట్గా థింక్ చేయాల్సిన అవసరం లేదనేది పాయింట్. With the Electronics and IT Ministry also formulating a policy for online gaming, this decision requiring an amendment to the GST law may yet need some review and fine-tuning. సో ఇక్కడ బేసికల్గా ఏం చెప్తున్నారంటే, సో జిఎస్టీ వాళ్ళు డిసైడ్ చేశారు 28% ట్యాక్స్ వేయాలని. ఇంకోవైపు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ కూడా ఆన్లైన్ గేమింగ్ గురించి ఒక పాలసీ తయారు చేస్తుంది. సో ఇప్పుడు జిఎస్టీ లా ఏదైతే ఉందో, యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అమెండ్ చేయాలి. అమెండ్ చేసి ఈ పర్టికులర్ సెగ్మెంట్కి 28% జిఎస్టీ పడుతుందని మార్చాలి. అలాగే వాళ్ళ మినిస్ట్రీ ఏమైనా చెప్తుంది అనేది కూడా చూడాలి. చూసి ఫైనల్గా మనం ఫైన్ ట్యూన్ చేసి, రివ్యూ చేసి ఫైనల్గా డెసిషన్ అనేది తీసుకోవాలి. ద కౌన్సిల్ ఆల్సో గ్రాంటెడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, reduced or clarified some rates and regularized past incongruencies in tax payments on some items owing to confusion about their classification. సో ఇంకా ఏం చేసిందంటే జిఎస్టీ కౌన్సిల్ కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా ఇచ్చింది, కొన్ని ట్యాక్స్ రేట్లను తగ్గించింది, కొన్నిటిని రెగ్యులరైజ్ చేసింది. ఇన్కాన్గ్రుయెన్సీస్ అంటే కొంచెం అన్సిస్టమేటిక్గా ఉన్నవి, కాన్గ్రుయెన్సీ లేనివి అంటే కాంపాటబిలిటీ లేకపోవడం. ఇన్కాన్గ్రుయెన్స్ అంటే ఇన్కాంపాటబుల్గా ఉండడం.
ఇన్ ట్యాక్స్ పేమెంట్స్ ఆన్ సమ్ ఐటమ్స్ గోయింగ్ టు కన్ఫ్యూజన్. అంటే అది ఏ సెగ్మెంట్లోకి వెళ్తుంది అనే క్లారిటీ లేకపోవడం వల్ల దానికి ఎంత ట్యాక్స్ వేయాలనే విషయంలో క్లారిటీ లేని పరిస్థితులు కొన్నింటికి ఉన్నాయి. అంటే మనకి ఈ జిఎస్టీలో ఏం జరుగుతుందంటే క్లాసిఫై చేస్తారు, ఇది 5% ట్యాక్స్ బ్రాకెట్, ఇది 12% ట్యాక్స్ బ్రాకెట్, ఇది 18%, ఇది 28%, ఇలా డిఫరెంట్ ట్యాక్స్ బ్రాకెట్స్ కింద పెడతారన్నమాట. ఒక ఐటమ్ ఈ బ్రాకెట్లో పెట్టారనుకోండి, దానిపైన 5% పడుతుంది, దీంట్లో పెడితే 12 పడుతుంది, దీంట్లో పెడితే 18 పడుతుంది. ఆ క్లాసిఫికేషన్లో కన్ఫ్యూజన్ ఉంటే మనకి అది దీంట్లోకి వస్తుందా దీంట్లోకి వస్తుందా అనే కన్ఫ్యూజన్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకి ఇది వేయాలా అది వేయాలా అనే కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా విషయాల్లో క్లారిటీని ఇచ్చేసింది. సో ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇన్ సినిమా హాల్స్ విల్ నౌ అట్రాక్ట్ ఎ లోవర్ 5% జిఎస్టీ. ఓకే, ఫుడ్ అండ్ బెవరేజెస్కి ఇంతకుముందు 18% 18% పడిపోయేది, ఇప్పుడు దానికి 5% పడుతుంది. యాజ్ వుడ్ అన్ఫ్రైడ్ అన్కుక్డ్ స్నాక్ పెల్లెట్స్, ఈ స్నాక్స్ ఉంటాయి చూడండి, ఫ్రై చేయనివి కుక్ చేయనివి, అలాంటి వాటికి కూడా 5% పడుతుంది. ఫిష్ సాల్యుబుల్ పేస్ట్, ఇమిటేషన్ జరియాన్, వీటన్నిటికీ 5% పడుతుంది ఇప్పుడు. అంటే ఫిష్ ఆయిల్ తయారు చేసినప్పుడు తయారయ్యే ఈ వచ్చే బై ప్రోడక్ట్ని మనం ఫిష్ సాల్యుబుల్ పేస్ట్ అని చెప్పి అంటాము, దానిపైన కూడా ట్యాక్స్ తగ్గింది. It is not clear why the council took 6 years after the GST regime's launch to tweak these rates. జిఎస్టీ రెజీమ్ వచ్చి 6 years అయిపోయింది, వీటిని మార్చడానికి ఆల్మోస్ట్ 6 years పట్టింది. ఎందుకు అంత టైం పట్టింది అనేది విషయంలో క్లారిటీ లేదు. ఎగ్జామ్టింగ్ డ్రగ్స్ ఇంపోర్టెడ్ ఫర్ క్యాన్సర్ అండ్ సమ్ రేర్ డిసీజెస్ ఫర్ ఇన్స్టెన్స్ కుడ్ హ్యావ్ బీన్ ఎన్విసాజ్డ్ ఎర్లియర్ యాజ్ వెల్. ఇప్పుడు క్యాన్సర్ కోసం మనం కొన్ని డ్రగ్స్ని ఇంపోర్ట్ చేస్తాం, వాటికి ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. అలాగే కొన్ని రేర్ డిసీజెస్ కోసం మనం కొన్ని డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తాం, వాటికి కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఈ ఎగ్జామ్షన్ అనేది ఎప్పుడో చేసి ఉండాలి, కానీ చాలా లేట్గా చేశారు. బట్ ఎనీవే ఇప్పుడైతే చేయడం అనేది జరిగింది. జస్ట్ యాజ్ ద ఇంటెండెడ్ హయ్యర్ ట్యాక్స్ లెవీ ఆన్ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ కూడా హ్యావ్ బీన్. స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ అంటే పెద్ద పెద్దవి మహీంద్రా ఎక్స్యూవీ ఇట్లాంటి వెహికల్స్ ఉంటాయి చూడండి, వాటిపైన ఇప్పుడు ట్యాక్స్ పెంచాలని డిసైడ్ అయ్యారు. ఈ ట్యాక్స్ పెంచడం కూడా ముందే చేసి ఉండాల్సిందని చెప్పి హిందూవాడు అంటున్నాడు. ఎందుకంటే ఇండియాలో ట్రాఫిక్ చాలా ఎక్కువ. ఎంత ట్రాఫిక్లో ఒక సింగిల్ పర్సన్కి ఒక సింగిల్ ఫ్యామిలీకి మామూలు కార్ తీసుకుంటే సరిపోతుందిగా. చిన్న కారు అయినా 5 పెడతారు, స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్లోనూ కూడా 5 పెడతారు. ఎవరైనా సరే 5 పడుతున్నప్పుడు ఎందుకు, ఎవరైనా 5 పడుతున్నప్పుడు మళ్ళీ ఎవరైనా 5 పడుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఈ పెద్ద పెద్ద కార్లు తీసుకుంటారు? వీళ్ళు బాగా డబ్బులు ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద కార్లు తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్ జరుగుతుంది. సో దాన్ని డిస్కరేజ్ చేయడం కోసం దానిపైన ట్యాక్స్ పెంచడంలో తప్పు లేదు. అది ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం, అది కూడా లేట్గా చేశారు అని చెప్పి అంటున్నారు. డిస్సువేడింగ్ అంటే డిస్కరేజ్ చేయడం, పర్సువేడ్ అంటే కన్విన్స్ చేయడం, డిస్సువేడ్ అంటే డిస్కరేజ్ చేయడం. ద యూజ్ ఆఫ్ లార్జర్ పర్సనల్ వెహికల్స్ ఈజ్ అన్ ఆబ్వియస్ నెసెసిటీ. ఇండియాలో లార్జర్ పర్సనల్ వెహికల్స్ని డిస్కరేజ్ చేయడం అనేది ఆబ్వియస్ నెసెసిటీ అది ఫర్ ఏ కంట్రీ వేర్ ట్రాఫిక్ కంజెషన్ ఈజ్ ఇంటెన్స్. ఎందుకంటే మనకి ట్రాఫిక్ కంజెషన్ అనేది ఇంటెన్స్గా ఉంది అండ్ వైడ్ స్ప్రెడ్. ద ఇంపాక్ట్ ఆఫ్ సమ్ డెసిషన్స్ ఆన్ ఇండివిజువల్ సెక్టర్స్ విల్ డిపెండ్ ఆన్ ద ఫైన్ ప్రింట్. ఫైన్ ప్రింట్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా మనం డీటెయిల్స్ అని అర్థం. వెన్ యూ సే ఫైన్ ప్రింట్, చిన్న అక్షరాలతో డీటెయిల్డ్గా లోపల రాస్తా చూడండి, దాన్ని మనం ఫైన్ ప్రింట్ అంటాం. కొన్ని హెడ్డింగ్స్ పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తాయి, కొన్ని డీటెయిల్స్ అని లోపల చిన్న అక్షరాలతో కనిపిస్తాయి, చిన్న ఫాంట్లో కనిపిస్తాయి. ఆ చిన్న ఫాంట్లో ఉన్నదాన్ని ఫైన్ ప్రింట్ అంటాం. బయటికి చూపించేది వేరు, ఫైన్ ప్రింట్లో కొన్నిసార్లు వేరు ఉండొచ్చు. సో డీటెయిల్స్ అన్నీ మనకి లోపల ఉంటాయి, అది చూస్తే కానీ మనకు తెలియదు ఇంపాక్ట్ ఏంటి అనేది అని రాశారు. బట్ ద కౌన్సిల్ విచ్ మే మీట్ లెస్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద అప్కమింగ్ పోల్ సీజన్లో ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది, మీటింగ్ తగ్గిపోతుంది, తక్కువసార్లు కలుస్తారు ఎందుకంటే అందరూ ఎలక్షన్స్లో బిజీ అయిపోతారు. హ్యాస్ టేకెన్ ఇట్స్ ఐ ఆఫ్ ఆన్ ది ప్రామిస్డ్ ఓవర్హాల్ ఆఫ్ జిఎస్టీ రేట్స్. మొత్తం జిఎస్టీ రేట్స్ని ఓవర్హాల్ చేస్తాము, సమూలంగా మార్పు చేస్తామని చెప్పారు, రీస్ట్రక్చర్ చేస్తామని చెప్పారు. కానీ ఆ పర్టికులర్ టార్గెట్ పైన ఇప్పుడు హ్యాస్ టేకెన్ దేర్ ఐ ఆఫ్, దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టట్లేదు. నో సక్సెసర్ వాజ్ నేమ్ టు స్టీర్ ద మినిస్టీరియల్ గ్రూప్ ఆన్ రేట్ రీస్ట్రక్చరింగ్ కోసం ఒక మినిస్టీరియల్ గ్రూప్ వేశారు. దానికి ఇంతకుముందు కర్ణాటక పాత చీఫ్ మినిస్టర్ బిఎస్ బొమ్మాయి లీడ్ చేశారు. ఇప్పుడు ఆ గ్రూప్కి సక్సెసర్ లేరు, అంటే ఈయన తర్వాత ఎవరు ఆ గ్రూప్ని లీడ్ చేస్తారనేది చెప్పలేదు. అంటే ఆ గ్రూప్ ఉంటుందా ఉండదా అనే విషయం కూడా క్లారిటీ లేదు. సో రేట్ రీస్ట్రక్చరింగ్ అనేది జరుగుతుందా జరగదనేది కూడా ప్రస్తుతానికి తెలిసే పరిస్థితి కనిపించట్లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఆర్టికల్, జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్, అది తీసుకున్న నిర్ణయాలు. Beginners, you can kickstart your preparation with our beautiful UPSC NCERT foundation course. And మీరు ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే హైదరాబాద్లో మన డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో గాంధీనగర్లో మన ఆఫీస్లో ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు తెలుస్తుంటాయి. 15,000 రూపీస్కి ఆల్రెడీ జిఎస్ సిలబస్ వేరే చోట కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది. సో ప్రతిరోజు మీరు ఆన్సర్స్ రాసి మీ పేపర్స్ కరెక్ట్ చేయించుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. టేక్ కేర్, బాయ్.